Hello everyone, this is Dr. Sushma Sarilla, consulting homeopath at Fedicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఇట్స్ నథింగ్ బట్ సోరియాసిస్. సో సోరియాసిస్ గురించి మనం ఈ రోజు ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాలా మంది సోరియాసిస్ సఫర్ అవుతున్న వాళ్ళకి గూగుల్లో సెర్చ్ చేసినా ఎక్కడ సెర్చ్ చేసినా ఒకటి ప్రైమరీ లైన్ ఉంటుంది ఏంటంటే దర్ ఇస్ నో క్యూర్ ఫర్ సోరియాసిస్, దర్ ఇస్ ఓన్లీ మేనేజింగ్ ఆఫ్ సిమ్టమ్స్. అదొక డౌట్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ ద ఇచ్చింగ్ కానీ లేదు అని అంటే బర్నింగ్ సెన్సేషన్ కానీ సోరియాసిస్ ఉండడం వల్ల ఆ మెంటల్ హెల్త్ ఇష్యూ అంటే ఆ సోషల్ గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డిస్టర్బ్ అవ్వడం కానీ ఇట్లాంటి కండిషన్స్. అండ్ ఆల్సో ప్రివిలెన్స్ రేట్ అంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఈ సోరియాసిస్ అనేది ఎక్కువగా ఉండేది స్టార్టింగ్ స్టేజెస్ లో. ఇండియాని తీసుకుంటే ద సోరియాసిస్ కేసెస్ వర్ వెరీ లో కంపారిటివ్లీ టు ద వెస్టర్న్ కంట్రీస్. బట్ ఇప్పుడు ఇండియాలో కూడా ఈ కేసెస్ అనేవి చాలా ఎక్కువ పెరుగుతున్నాయి, చాలా కామన్ అయిపోయినాయి కూడా. ఎందరికీ సోరియాసిస్ అంటే ఏంటో తెలుసు. ఒక సోరియాసిస్ అనేది ఒక స్కిన్ డిసీజ్, ఇది స్ట్రెస్ పడితే వస్తుంది, ఇట్లాగా చాలా మందికి కామన్ గా కూడా తెలిసిపోయింది సోరియాసిస్ అంటే ఏంటో. ఎందుకు ఇండియాలో ఎక్కువ ప్రివిలెన్సీ అయింది అని అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది మెయిన్ థింగ్. ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల ఫుడ్ హ్యాబిట్స్ కూడా డిఫరెంట్ గా చేంజ్ అయిపోవడం వల్ల సోరియాసిస్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఆల్సో మా క్లినిక్ వచ్చిన కేసెస్ లో సోరియాసిస్ కేసెస్ ఎక్కువ ఉండడం వల్ల టుడే వీఆర్ ఆప్టింగ్ టు డిస్కస్ అబౌట్ సోరియాసిస్. సో వాట్ ఇస్ సోరియాసిస్? సోరియాసిస్ అంటే ఏంటి? ఈ పిక్చర్ లో చూపించినట్టు సోరియాసిస్ అనేది ఒక స్కిన్ డిసీజ్. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. ఇక్కడ రెడ్ కలర్ స్కిన్ అయిపోవడం అంటే అండర్నీత్ ద స్కిన్ ఇస్ వెరీ రెడ్ అండ్ సిల్వరీ స్కేలీ అపియరెన్స్ ఆఫ్ ద స్కిన్ అనేది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ సోరియాసిస్, which is nothing but a chronic autoimmune disorder. Now let us get into the signs and symptoms of psoriasis. ఒకసారి పిక్చర్ ని క్లియర్ గా చూడండి. పిక్చర్ లో కనిపించేవే మన సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే కింద సోరియాసిస్ ఈ సిల్వర్ డ్రై ఫ్లేక్స్ కింద రెడ్ ఇన్ఫ్లేమ్డ్ స్కిన్ అనేది కామన్ ఫీచర్ ఆఫ్ సోరియాసిస్. సెకండ్ థింగ్ ఏంటంటే క్రాక్స్ ఇన్ ద స్కిన్, సివియర్లీ క్రాకింగ్ ఉండడం, ఇచ్చింగ్ ఉండడం, బర్నింగ్ ఉండడం. దాంతో పాటు ఈ ఏరియా నిండా మనకి ఆ డ్రై స్కేల్స్ ఎలా కనిపిస్తుంది అంటే సిల్వరీ స్కేలీ అపియరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎక్కువగా దురద పెట్టి స్క్రాచ్ చేసే వాళ్ళలో అక్కడక్కడ మనకి బ్లీడింగ్ కూడా కనిపిస్తుంది. చాలా మందికి సోరియాసిస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి త్రూ అవుట్ ద ఇయర్ అనేది మనకి కండిషన్ చూడడానికి ఉండదు. కొంతమందిలో మాత్రమే రేర్ కేసెస్ లో, అది కూడా ఎక్కువగా ఎక్స్టెన్సివ్ గా సోరియాసిస్ ఉన్న వాళ్ళలో మాత్రమే ఇయర్ అంతా ఈ సోరియాసిస్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. బట్ కొంతమందిలో వింటర్ లో స్టార్ట్ అయ్యి రెయినీ సీజన్ వరకు ఉండి సమ్మర్ లో స్వెట్ మంచిగా పట్టడం వల్ల లేదంటే ఇట్లాంటి కండిషన్స్ అంటే సమ్మరీ కండిషన్ స్వెట్టి ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు ఈ సోరియాసిస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందిలో స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చి స్ట్రెస్ లేకుండా ఉన్నప్పుడు మెల్లగా సబ్సైడ్ అయిపోతూ ఉంటుంది. ట్రిగర్ బట్టి ఉంటుంది అనమాట. అందరికి త్రూ అవుట్ ద ఇయర్ అన్ని కండిషన్స్ లోనూ సోరియాసిస్ ఉండాలని లేదు, వచ్చి వెళ్తూ ఉంటుంది. ఆ రావడం, ఆ ట్రిగర్, ఆ రికరెన్స్ అనేది తగ్గించడమే మెయిన్ థింగ్. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దిస్, ఈ స్కేలీ అపియరెన్స్ ఒక్కటే కాదు, డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని మెడిసిన్స్ తీసుకోకపోతే ఇది ఫ్లేర్ అప్ అయి హోల్ బాడీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సైన్స్ అండ్ సిమ్టమ్స్ లో మెయిన్ గా రెడ్ ఇన్ఫ్లేమ్ స్కిల్, సిల్వరీ స్కేల్ అపియరెన్స్, త్రూ అవుట్ గా ఉండకపోవడం, ఫ్లేర్ అప్స్ ఉండడం, ఇచ్చింగ్ బర్నింగ్ అసోసియేట్ అవి ఉండడం. అండ్ ఆల్సో క్యారెక్టరిస్టిక్ గా చిన్న కట్స్ ఉన్న చిన్న బర్న్స్ అయినా కూడా స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి సోరియాసిస్ ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద ఇన్వెస్టిగేషన్స్ పార్ట్. సో ఇన్వెస్టిగేషన్స్ లో సోరియాసిస్ ఉంటే ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉంది అని అంటే primary thing anybody should do is get a doctor consultation to know if it is psoriasis, if ఎగ్జిమా, ఇఫ్ ఇట్ ఇస్ టీనియా, అట్లా ఏ డిసీజ్ అనేది క్యారెక్టరిస్టిక్ గా తెలుసుకోవడానికి ప్రైమరీ థింగ్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ గెట్ ఎ డాక్టర్ కన్సల్టేషన్. సో ఒకవేళ ఆఫ్టర్ డాక్టర్ కన్సల్టేషన్ అవసరం అయితే మీకు స్కిన్ బయాప్సీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో స్కిన్ బయాప్సీ అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు పిక్చర్ లో చూపిస్తున్నారు కదా, ఇలాగ ఒక చిన్న హోల్ అంటే ఒక చిన్న పంచ్ పెట్టి పంచ్ లో నుంచి మనకి స్కిన్ ముక్క అనేది తీసి మైక్రోస్కోప్ లో వేసుకొని చూస్తారనమాట. ఇది సోరియాసిస్ కాదా, ఎలాంటి టైప్ ఆఫ్ సోరియాసిస్, ఎంత ఎక్స్టెంట్ వరకు ఇది సోరియాసిస్ అనేది స్ప్రెడ్డింగ్ ఉంది, ఇట్లాంటివన్నీ తెలుస్తాయి అనమాట ఈ స్కిన్ బయాప్సీలో. అది కాకుండా పవర్ డోప్లర్ సోనోగ్రఫీ కూడా చేస్తారు. సో ఇది యూజువల్ గా మనకి సోరియాసిస్ పేషెంట్లు చాలా మంది స్కిన్ బయాప్సీ కూడా చేయించుకోరు, అవసరం అయితే తప్ప ఈ ఇన్వెస్టిగేషన్స్ అక్కర్లేదు. సో ఫస్ట్ థింగ్ స్కిన్ బయాప్సీ తర్వాత పవర్ డోప్లర్ సోనోగ్రఫీ ఎవరికి చేస్తారంటే ఎక్స్టెన్సివ్ గా మొత్తం బాడీ అంతా సోరియాసిస్ ఉంది, ఏ క్రీమ్స్ పెడుతున్నా ఏ మెడికేషన్స్ ఇస్తున్నా తగ్గట్లేదు, స్కిన్ కింద బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి పవర్ డోప్లర్ సోనోగ్రఫీ అనేది చేయించుకుంటారు. అది కాకుండా సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజం అంటే ఎస్ఎన్పి ఇది ఎవరిలో చేపిస్తారంటే ఇది యూజువల్ గా ఇండియన్ పేషెంట్స్ లో చాలా తక్కువ మంది అంటే లైక్ వెరీ
లెస్ అమౌంట్ ఆఫ్ డాక్టర్స్ ప్రిఫర్ దిస్ ఎస్ఎన్పి. ఎందుకనంటే బికాస్ ఇట్స్ కాస్ట్లీ ఫస్ట్ థింగ్, అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే దీంట్లోనే జెనెటిక్ మేకప్ నెక్స్ట్ జనరేషన్స్ కి వస్తుందా, ఎలాంటి మ్యూటేషన్స్ ఉండడం వల్ల ఈ సోరియాసిస్ వస్తుందా అనేది తెలుసుకుంటాం. ఇది ఎవరిలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అని అంటే సివియర్ ఎక్స్టెన్సివ్ గా ఉంది, ఏ మెడికేషన్ ఇచ్చినా తగ్గట్లేదు, ప్రతి దానికి ట్రిగర్ అవుతుంది అని అన్నప్పుడు ఏ మ్యూటేషన్స్ వల్ల వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రెగ్నెంట్, ఇఫ్ యు ఆర్ టూ యంగ్, దెన్ మీకు చేయడం వల్ల మీ ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇది వచ్చే ఛాన్స్ ఉంటుందా, ఎలాంటి మ్యూటేషన్స్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుందా అనేది కూడా తెలుస్తుంది. ఇట్ ఈస్ మోస్ట్లీ వెస్టర్న్ కంట్రీస్ లోనే ఈ టెస్ట్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఎక్కువగా చేసేదైతే స్కిన్ బయాప్సీనే చేస్తారు. రేర్ కేసెస్ సోనోగ్రఫీ అండ్ ఎస్ఎన్పి అనేది మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం. నా కమింగ్ ఇన్ టు ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద స్కిన్. సో స్కిన్ స్ట్రక్చర్ మనం ఎందుకు తెలుసుకోవాలంటే సోరియాసిస్ లో అసలు ఏ పార్ట్ ఆఫ్ ద లేయర్ అంటే ఏ లేయర్ ఆఫ్ ద స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవడం వల్ల మనకి క్లియరర్ పిక్చర్ ఉంటుంది అండ్ ప్రికాషన్స్ కూడా మనం మంచిగా తీసుకోగలుగుతాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద స్కిన్. ఈ పిక్చర్ లో చూస్తున్నది ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ ద స్కిన్ అనమాట. సో ఈ లేయర్ ఏదైతే ఉందో దీన్ని ఎపిడర్మిస్ లేయర్ అని అంటాం అనమాట. ఈ లేయర్ అంతటిని మనం డర్మిస్ లేయర్ అని అంటాం, దీన్ని హైపోడర్మిస్ లేయర్ అని అంటాం. ఈ ఎపిడర్మిస్ లేయర్ లో మీకు బ్లడ్ వెజల్స్ కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. బికాస్ ఎపిడర్మిస్ లేయర్ లో కాదు, డర్మిస్ లేయర్ లో మనకి బ్లడ్ వెజల్స్ కానీ ఆయిల్ గ్లాండ్స్ కానీ ఇట్లాంటివన్నీ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎపిడర్మిస్ అనేది మనకి బయట లేయర్ నుంచి అంటే బయట సన్ నుంచి కానీ బ్యాక్టీరియల్ నుంచి కానీ అన్నిటి నుంచి ప్రొటెక్టింగ్ బ్యారియర్ అనేది మనకి ఎపిడర్మిస్ లేయర్ అనమాట. ఈ ఎపిడర్మిస్ లేయర్ అనేది బ్యారియర్ గా యాక్ట్ చేస్తుంది. ఈ డర్మిస్ లేయర్ అనేది మనకి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తుంది. సబ్క్యూటేనియస్ లేయర్ ఏమో మనకి థర్మల్ గా ఇన్సులేషన్ కి కానీ వాటికి కానీ పనికొస్తుంది అనమాట. So this is the normal structure and function of the skin. Now let us get into the risk factors. ఏమేం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే సోరియాసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రైమరీ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీ హిస్టరీలో మెటర్నల్ కానీ అమ్మమ్మలకు కానీ నానమ్మలకు కానీ తాతయ్యలకు కానీ అమ్మకి కానీ నాన్నకి కానీ అక్కకి చెల్లికి అట్లా సిబ్లింగ్స్ లో ఎవ్వరికి ఉన్నా కూడా మామయ్యలకున్నా కూడా మీకు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే అందరికి వస్తుంది అని కాదు, సర్టన్ కండిషన్స్ లో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఈ సోరియాసిస్ వచ్చే ఛాన్స్ అనేది చాలా చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. దీంతో పాటు సర్టన్ మెడికేషన్స్, కొంతమందికి బీపీ చిన్న ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళకి, స్టార్టింగ్ ఏజ్ నుంచి మనకి అంటే లైక్ వెరీ యంగ్ ఏజ్ నుంచి బీపీతో సఫర్ అవుతున్న వాళ్ళు బీపీ మెడికేషన్స్ కి కొంతమందికి ట్రిగర్ అవుతుంది అనమాట ఈ సోరియాసిస్. అలాగే కార్టికోస్టెరాయిడ్స్ లాంగర్ పీరియడ్ నుంచి వాడుతూ సడన్ గా ఆపేసిన వాళ్ళలో కూడా సోరియాసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్, లో ఇమ్యూనిటీ పవర్ ఉండి ఇన్ఫెక్షన్స్ కి ఎక్కువగా గురవుతున్నా కూడా అది ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంజురీస్, చిన్న కట్స్ కానీ ఎబ్రేషన్స్ కానీ లేదంటే చిన్న చిన్న బర్న్స్ కానీ ఏమైనా సరే ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న అండర్ సివియర్ స్ట్రెస్ లో ఉన్న ఈ సోరియాసిస్ వచ్చే ఛాన్స్ అంటే చిన్న కట్ నుంచి కూడా సోరియాసిస్ క్లియర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ ఎక్కువగా డస్ట్, పొల్యూషన్, లేకపోతే ఇంప్రాపర్ ఎయిర్ కండిషన్ కానీ ఇట్లాంటివి ఏమి సరిగా లేకపోయినా కూడా మనకి సోరియాసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్ థింగ్ అదర్ థింగ్ ఏంటి అంటే ఒబేసిటీ, ఒబేస్ గా ఉన్న వాళ్ళకి బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్సో స్ట్రెస్, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా సోరియాసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద కాజెస్ ఆఫ్ సోరియాసిస్. ఏమేమి కాజెస్ వల్ల సోరియాసిస్ వస్తుంది అనేది చూసుకుందాం. ఒకటి జెనెటిక్ అంటే మ్యూటేషన్స్ ఉండడం వల్ల కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇట్ కెన్ బి ఆల్సో ద కాజ్. స్ట్రెస్, ఇండియాలో ఎక్కువగా ఈ అర్బనైజేషన్ అవ్వడం వల్ల, డెస్క్ జాబ్స్ పెరగడం వల్ల, స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల ప్రెవలెన్స్ రేట్ ఇండియాలో కూడా అంటే ఏషియన్ కంట్రీస్ లో కూడా పెరుగుతుంది ఈ సోరియాసిస్ రేట్ అనేది. వెస్టర్న్ కంట్రీస్ తో పాటు వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న ఫుడ్ కల్చర్ వల్ల కూడా సోరియాసిస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది బికాస్ అండర్ సర్టన్ స్ట్రెస్ అండ్ ఆల్సో ద ఒబేసిటీ ఫ్యాక్టర్. వెదర్ చేంజెస్ మనకి తెలియకుండానే మన బాడీలో, మన హ్యూమన్ బాడీస్ లో ఒక సర్టన్ సార్ట్ ఆఫ్ స్ట్రెస్ ని కలగజేస్తాయి అనమాట. ఈ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ వల్ల కూడా సోరియాసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇన్ఫెక్షన్స్, ఎక్కువగా హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ కానీ, హెచ్ఐవి ఉన్న వాళ్ళు కానీ, ఆల్రెడీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీలో మదర్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ కి గురైతే బేబీకి కూడా ఈ స్ట్రెస్ వల్ల ఈ సోరియాసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో స్కిన్ ఇంజురీస్, కొంతమందిలో ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్ మ్యూటేషన్, స్ట్రెస్ ఉన్న వాళ్ళలో చిన్న కట్ అయినా కూడా అది హైపర్ట్రోఫిక్ స్కార్ అంటే కీలాయిడ్ లాగా అయిపోవచ్చు, ఒక్కొక్కసారి సోరియాసిస్ ట్రిగర్ అవ్వచ్చు. సో ఇట్లా చిన్న చిన్న స్కిన్ ఇంజురీస్ వల్ల కూడా సోరియాసిస్ సర్టన్ కండిషన్స్ లైక్ స్ట్రెస్ అండ్ ఫ్యామిలీ హిస్టరీతో ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. నౌ లెట్ us get into the బాడీ చేంజెస్ పార్ట్. అంటే బాడీలో ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ జరగడం వల్ల ఈ సోరియాసిస్ వస్తుంది అనేది ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, సోరియాసిస్ అనేది క్లియర్ గా ఇలాంటి ప్రాసెస్ వల్లనే లేదంటే ఈ సెల్ వల్లనే ఇలాంటి జరగడం వల్లనే వస్తుంది అనేది క్లారిటీ, పెథలాజికల్ లైన్స్ అంటే ఏదైతే జరుగుతుంది అనేది క్లియర్ కట్ గా తెలియదు. ఇట్ ఈస్ జస్ట్ ఆ హైపోథెసిస్. మేజర్ గా అయ్యే థింగ్స్ అనేది మనం ఒకటే మాట్లాడుకుందాం, ఎందుకంటే క్లియర్ కట్ పాథాలజీ అనేది సోరియాసిస్ కి లేదు.
ఇది జరగడం వల్ల ఇది అయ్యి ఉండొచ్చు అనే క్యాస్కేడ్ ని మాత్రమే మనం చూపించగలుగుతాం అన్నమాట. సో ఎప్పుడైనా స్ట్రెస్ ఉండడం వల్ల కానీ, జెనెటిక్ ఫ్యాక్టర్ మ్యూటేషన్స్ వల్ల కానీ, ఫ్యామిలీ హిస్టరీ వల్ల కానీ, చెప్పిన ఎటువంటి కాజెస్ వల్ల అయినా సరే మనకి ఏమవుతుంది అని అంటే ఎపిడెర్మిస్ లో ఉండే సెల్స్ పేరు కెరటినోసైట్స్ అని అంటారు అనమాట. ఈ కెరటినోసైట్స్ ప్రతి 28 days కి అంటే 2 to 4 weeks మధ్యలో రెన్యువేట్ అవుతూ ఉంటాయి, అంటే కొత్త సెల్స్ పైకి వస్తూ ఉంటాయి అనమాట మామూలుగా. సో ఈ సోరియాసిస్ లో ఏమవుతుందంటే ఏదన్నా ఒక ట్రిగర్, అంటే అది స్ట్రెస్ అవ్వచ్చు, చిన్న కట్ అవ్వచ్చు, క్రీమ్ అవ్వచ్చు, దేని వల్ల అయినా ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్, అంటే ఆ కట్ వల్ల మనకి బాడీలో బ్లడ్ వెజల్స్ లో నుంచి వైట్ బ్లడ్ సెల్స్, దాని తర్వాత ఈ టీ సెల్స్ అనేవి ఫైట్ చేయడానికి వస్తాయి అనమాట ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే. సో ఇట్లాంటి ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ లోపలికి వచ్చింది అని అనుకోండి, ఈ టీ సెల్స్ ఏదైతే ఫైట్ చేయడానికి వస్తున్నాయో ఇవి ఫైటింగ్ తో పాటు ఏం చేస్తాయంటే ఈ కెరాటినోసైట్స్ ని ఎక్కువగా డివైడ్ అయిపోయేలా చేస్తాయి అనమాట. మామూలుగా ఒక 2 వారాలకో 4 వారాలకో డివైడ్ అవ్వాల్సినంత సెల్స్ ఒక రోజులో, 2 రోజులో, 3 రోజుల్లో డివైడ్ అయిపోతాయి. దాని వల్ల కెరాటినోసైట్ హైపర్ ప్రాలిఫరేషన్ అనేది జరుగుతుంది. ఇంత థిక్ స్కిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. థిక్ స్కిన్ క్రాక్ అయిపోయి దాని తర్వాత సిల్వరీ స్కేల్స్ లాగా మనకి రిప్రజెంటేషన్ అనేది అవుతుంది అనమాట. నవ్ లెట్స్ గెట్ ఇన్ టు ద టైప్స్ ఆఫ్ సోరియాసిస్. అంటే సోరియాసిస్ లో చాలా రకాలైన సోరియాసిస్ ఉన్నాయి. ఒక రకం ఇంకొక రకంగా మారే పరిస్థితులు కూడా కనిపిస్తుంటాయి. ఫస్ట్ మనం స్టార్టింగ్ అంటే మోస్ట్ కామన్ చూసుకుంటే ప్లేక్ సోరియాసిస్ అని అంటారు. ఇది యూజువల్ గా ట్రంక్ రీజన్, ఈ రీజన్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చేతుల మీద కూడా కనిపించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దీని అచ్చులు అంటే ఈ ర్యాష్ అనేది పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. హోల్ ట్రంక్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక సింగిల్ ప్లేస్ లో చిన్న డాట్ లాగా స్టార్ట్ అయింది, హోల్ ట్రంక్ అంతా పాకిపోతుంది అనమాట, లేకపోతే హోల్ హ్యాండ్స్ కన్నా పాకుతుంది. మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ సోరియాసిస్ అనమాట ప్లేక్ సోరియాసిస్ అనేది. ఎక్కువగా స్ట్రెస్ పడే వాళ్ళలో, ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గట్టేట్ సోరియాసిస్. ప్లేగ్ సోరియాసిస్ లో మనకి ఏవైతే ర్యాష్ అంటే ఏదైతే సోరియాసిస్ ప్లేగ్ ఉందో పెద్దగా ఉంటుంది, బట్ గట్టేట్ లో మనకి చిన్న డాట్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మనం సరిగ్గా పట్టించుకోకపోతే ఇది ప్లేగ్ సోరియాసిస్ లా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో, లేదంటే స్ట్రెస్ ఉన్న వాళ్ళలో, స్టెరాయిడ్ క్రీమ్ సడన్ గా క్రీమ్ ఆపేసిన వాళ్ళలో, లేదంటే స్టెరాయిడ్ క్రీమ్స్ కి రియాక్షన్ లాగా స్టార్ట్ అవుతుంది అనమాట. దీన్ని గట్టేట్ సోరియాసిస్ అంటారు. చిన్నగా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇస్ పల్మోప్లాంటర్ సోరియాసిస్. యూజువల్ గా అరికాళ్లలో గానీ అరిచేతుల్లో గానీ వచ్చేదాన్ని పల్మోప్లాంటర్ సోరియాసిస్ అని అంటారు. ఇది కామన్ గా చిన్న పిల్లల్లోని, ఇంకా బాగా ఏజ్డ్ అంటే 55 దాటేసిన వాళ్ళలో కూడా కనిపిస్తుంటుంది. మిడ్ ఏజ్ లో వాళ్ళకి కనిపిస్తుంది, కానీ చిన్న పిల్లల్లో ఇంకా పెద్ద వాళ్ళలో కొంచెం తొందరగా అంటే ఎక్కువగా ప్రివిలెన్స్ రేట్ అనేది మనం చూస్తాం. ఈ పల్మోప్లాంటర్ సోరియాసిస్ చిన్నపిల్లలు ఎప్పుడు కనిపిస్తుంది అంటే మదర్ గనక సివియర్ స్ట్రెస్, సివియర్ యాంగ్జైటీతో ఉండి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, బాగా స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు, బేబీ డెలివరీ అయిన 1-2 years కి అట్లాగా స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ కాళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది, చేతులలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అది కొంచెం ఏజ్డ్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సివియర్ ఇచ్చింగ్ అనేది దీంతో అసోసియేట్ అయిన క్యారెక్టరిస్టిక్ ఫీచర్. నెక్స్ట్ కమింగ్ టు నెయిల్ సోరియాసిస్. నెయిల్స్ కి కూడా సోరియాసిస్ వస్తుంది అంటే ఎస్, నెయిల్స్ కి కూడా సోరియాసిస్ వస్తుంది. ఇది నెయిల్ బెడ్ ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. అండ్ ఈ నెయిల్ సోరియాసిస్ ఎక్కువ కాలం, దీర్ఘకాలంగా ఉంటే మనకి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ అనేవి కూడా ఎఫెక్ట్ అయ్యి ఆర్థరైటిస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్, డిఫార్మిటీస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఎక్కువగా ఇచ్చింగ్ వచ్చి గోకడం వల్ల, స్క్రాచింగ్ చేయడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ట్రంక్ లో కన్నా, అంటే ప్లేక్ సోరియాసిస్ లో కన్నా ఈ నెయిల్ సోరియాసిస్ లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని అంటే మనం హ్యాండ్స్ ని, ఫీట్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఫీట్ అన్ని చోట్ల మనం చెప్పులు వేసుకొని తిరగం ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే హ్యాండ్స్ ని డిఫరెంట్ వాటిలో డస్ట్ కి కానీ, దానికి కానీ, దీనికి కానీ ఎక్కువగా హ్యాండ్స్ తోనే మనం అన్ని పనులు చేసుకుంటాం వల్ల దాంట్లో చిన్న కట్స్ ఉన్నా కూడా ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళలో, ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది సరిగ్గా కేర్ తీసుకున్న, డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్న, మెడిసిన్స్ తీసుకోకపోతే సోరియాటిక్ ఆర్థరైటిస్ లో కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్. ఇవి వచ్చేసి సోరియాసిస్ స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఇట్లా స్కిన్ ఇలా రెడ్ గా అయ్యి డ్రై అవ్వడం కనిపిస్తుంది. ఇలా ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు అని అంటే పట్టించుకోవడం మానేసి ఎక్కువ ఫ్రేగ్రెంట్ ప్రొడక్ట్స్ వాడుతూ, లేదు అని అంటే స్కిన్ అట్లనే డ్రైగా ఉంచుకుంటూ, మాయిశ్చరైజేషన్ వాడకుండా ఎండలోకి ఎక్కువగా వెళ్ళే వాళ్ళలో
ఈ స్కిన్ బర్న్ అయిపోయి ఇక్కడ నుంచి ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది చాలా సివియర్ ఫార్మ్ ఆఫ్ సోరియాసిస్, సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇచ్చింగ్ ఉంటుంది, సివియర్ ఫార్మ్ ఆఫ్ బర్నింగ్ ఉంటుంది, స్కేలింగ్ ఎక్కువగా ఉంటుంది, హోల్ బాడీకి వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్స్ కి కూడా దారి తీసే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీన్ని ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ కనిపించే సోరియాసిస్ ఉంది చూసారా, ఇది ఎక్కడ ఉంది అని అంటే ఈ రీజన్స్ లో ఉంది. ఓకే, ఎక్కడన్నా ఫోల్డ్స్ ఉన్నది ఇది కానీ బ్రెస్ట్ ఫోల్డ్స్ కానీ, నీ దగ్గర ఫోల్డ్స్ కానీ, లెగ్స్ దగ్గర ఫోల్డ్స్ కానీ, అట్లా ఇన్వర్స్ సోరియాసిస్ అని అంటారు. ఎక్కడైతే ఫోల్డ్స్ ఉన్నాయో బాడీలో ఆ ఏరియాస్ లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంటుంది. స్వెట్ ఎక్కువగా పట్టే వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే రింగ్ వర్మ్ వచ్చి 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 స్కిన్ డ్యామేజ్ అయ్యి అది సోరియాసిస్ కూడా ట్రిగర్ చేస్తుంది చాలా మందికి. సో రింగ్ వర్మ్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది సోరియాసిస్ లోకి టర్న్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఏదైతే ఎల్లో కలర్ డాట్స్ కనిపిస్తున్నాయో దీన్ని పస్టులర్ సోరియాసిస్ అని అంటారు. ఇది హోల్ బాడీ సోకే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇన్ఫెక్టివ్ గా కూడా, అంటే ఇన్ఫెక్షన్ హోల్ బాడీకి సోకే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ పస్టులర్ సోరియాసిస్. నెక్స్ట్ వచ్చేసి స్కాల్ప్ సోరియాసిస్. ఈ స్కాల్ప్ సోరియాసిస్ ఎక్కువగా అబ్బాయిలు అంటే మేల్స్ లో ప్రివిలెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది, అలానే అమ్మాయిలకు ఉండదా అంటే అమ్మాయిలకు కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, బట్ ఇట్స్ మోర్ ప్రివిలెంట్ ఇన్ మేల్స్. అండ్ ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువగా సివియర్ స్ట్రెస్ తీసుకున్న వాళ్ళలో, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది సోరియాసిస్ ని ఏమనుకుంటారంటే ప్యాచెస్ లాగా ఉన్నప్పుడు, స్టార్టింగ్ ప్యాచెస్ లా ఉన్నప్పుడు ఇది డాండ్రఫ్ ఏమో అందుకే ఇచ్చింగ్ వస్తుంది, దురద వస్తుంది, మంట వస్తుంది అట్లా అని అనుకుని యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడి ఇంకా ఎక్కువ ట్రిగర్ చేసుకుంటూ ఉంటారు ఈ సోరియాసిస్ ని. ఇప్పుడు చూడండి, స్కిన్ అనేది మనం చూసుకోగలుగుతాం, మిర్రర్ లో చూసుకోగలుగుతాం, బట్ స్కాల్ప్ అనేది మనం చూసుకోవడానికి అవ్వదు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది ఎంత మనం ట్రై చేసినా కూడా అవ్వదు. సో ప్లీజ్ టేక్ అ డాక్టర్ కన్సల్టేషన్ ఇఫ్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కానీ స్కాల్ప్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ టైప్ ఆఫ్ స్కాల్ప్ సోరియాసిస్ లో ఏమవుతుందంటే సివియర్ గా ఇచ్చింగ్, డాండ్రఫ్ తో పాటు కూడా అసోసియేట్ అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది, సివియర్ ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ ఉంటుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద కన్వెన్షనల్ ట్రీట్మెంట్ పార్ట్. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ, వెస్టర్న్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ని కానీ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని అనొచ్చు. సో బేసిక్ గా వాళ్ళు ఇచ్చేది ఏంటి అంటే టాపికల్ మెడికేషన్స్ లైక్ కార్టికోస్టెరాయిడ్స్ ఇస్తారు. సో ఈ కార్టికోస్టెరాయిడ్స్ వల్ల ఏమంటే అప్పటికప్పుడు ఏదైతే ఉందో అది తగ్గించడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఈ కార్టికోస్టెరాయిడ్. బట్ రీకరెన్సెస్ అంటే లైక్ మళ్ళీ ఒకవేళ వింటర్ లో వచ్చినప్పుడు, లేదు అంటే ఏదైనా స్ట్రెస్ పడినప్పుడు, రీఅకర్ అయినప్పుడు మళ్ళీ టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్ అనేది వాడాల్సి ఉంటుంది. వన్స్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ దీస్ కార్టికోస్టెరాయిడ్స్ ఫర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం, అది మంచిది కాదు హెల్త్ కి. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ డి ఎనలాగ్స్. వైటమిన్ డి ఎనలాగ్స్ అంటే లో వైటమిన్ డి ఉన్న వాళ్ళకి వైటమిన్ డి సప్లిమెంటేషన్స్ ఇవ్వడం ద్వారా సోరియాసిస్ ని ఎక్కువగా మంచిగా ఫైట్ చేసే కెపబిలిటీ పెరుగుతుంది కాబట్టి వైటమిన్ డి ఇస్తారు. నెక్స్ట్ సాలిసిలిక్ యాసిడ్ కానీ, రెటినాయిడ్స్ కానీ, కార్టికోస్టెరాయిడ్స్ కానీ ఇవి ఉన్న లేయర్ ని తగ్గించి ఎక్కువగా స్కేలింగ్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి. బట్ ఇట్ ఇస్ ఆన్ లాంగర్ రన్ అనేది ఇది మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. వన్స్ బాడీ దీనికి ఎక్కువ అయిపోయింది అని అంటే నెక్స్ట్ రియాక్షన్ కూడా ఉండదు. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్స్ ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ కూడా స్కిన్ ఎక్కువగా ఇరిటేట్ అవ్వడం, దాని వల్ల సోరియాసిస్ ఇంకా పెరగడం ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిస్టమిక్ మెడిసిన్స్ లైక్ మెథోట్రెక్సేట్ కానీ, ఓరల్ రెటినాయిడ్స్ కానీ. మెథోట్రెక్సేట్ వల్ల నాజియా, వామిటింగ్, ఇది ఇమ్యూన్ సప్రెషన్ అనమాట. సో ఇమ్యూన్ సప్రెషన్ వల్ల మనకి అదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే వన్స్ ఇమ్యూనిటీ లేదు అని అంటే ఉన్న ఇన్ఫెక్షన్ తో పాటు ఫైట్ చేసే కెపబిలిటీ పడిపోవడంతో పాటు బయట ఇన్ఫెక్షన్స్ ఏవి మనకి తొందరగా వచ్చేసే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాని ప్రాబ్లం అది. ఓరల్ రెటినాయిడ్స్ వల్ల, ఓరల్ రెటినాయిడ్స్ అనేది ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ కానీ, వన్స్ పెళ్ళైపోయిన తర్వాత కానీ దే యూజువల్లీ డు నాట్ ప్రిస్క్రైబ్. ఎవరైతే పెళ్లి కాలేని వాళ్ళు ఉంటారో, ఇఫ్ యూఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఓరల్ రెటినాయిడ్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందరికి యూజేజ్ లోకి ఇది రాదు. అండ్ ఈ ఓరల్ రెటినాయిడ్స్ కానీ ఈ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఏదైనా సరే యూజ్ చేసినంత కాలం కొంత సైడ్ ఎఫెక్ట్స్ తో దాన్ని తగ్గించవచ్చు, బట్ రీఅకరెన్స్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ సోరియాసిస్ కి ఇట్స్ నాట్ అ గుడ్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో హోమియోపతిని మనం ఒకవేళ ఈ సోరియాసిస్ కానీ, ఇట్లాంటి ఎగ్జిమా కానీ, స్కిన్ ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్న వాటిలో ఎందుకు యూజ్ చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, డస్ నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్, ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్.
సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఈ రికరెన్సీ ఛాన్స్ అనేది ఈ ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. బట్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో వీ కెన్ ప్రివెంట్ దోస్ రికరెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ప్రతి వింటర్ లో ఒక సోరియాటిక్ ఫ్లేయర్ వస్తుంది అనుకోండి, దానికి ఒక సపరేట్ డ్రగ్ ఉంటుంది. మీ స్ట్రెస్ వల్ల సోరియాసిస్ వస్తుంది, దాని వల్ల ఒక సపరేట్ డ్రగ్ ఉంటుంది. సో ఇంట్లోనే 2-3 సోరియాసిస్ ఉన్నా అందరికీ ఒకటే రకమైన మెడికేషన్స్ ఇవ్వడం జరగదు. బికాస్ యూ 3 ఆర్ డిఫరెంట్ ఇండివిజువల్స్. ఈవెన్ మీరు ఒకటే ఫ్యామిలీలో ఉన్నా కూడా అట్లా మీ మెంటల్ స్టేట్ ని, ఫిజికల్ స్టేట్ ని కంబైన్ చేసుకుని మెడికేషన్ ఇవ్వడం వల్ల రికరెన్సెస్ ఏదైతే తొందరగా వస్తున్నాయో, ఫ్లేరప్ అయిన రికరెన్సెస్ ని తగ్గించవచ్చు, ఎలర్జిక్ రియాక్షన్ ని తగ్గించవచ్చు, ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ని తగ్గించవచ్చు, ఇమ్యూనిటీని పెంచవచ్చు. దాంతోపాటు స్టిరాయిడ్ క్రీమ్స్ ఏవి లేకపోవడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అండ్ ఆల్సో ఉన్న సిమ్టమ్స్ లైక్ ఇచ్చింగ్ కానీ, బర్నింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా మంచిగా కంట్రోల్ అవుతాయి. అండ్ ఇట్ ఇస్ utterly safe, like clearly it is safest and also most effective form of treatment for psoriasis. Next, coming into the precautionary part for psoriasis. So psoriasis తో మీరు సఫర్ అవుతూ ఉంటే ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్నిటికీ కామన్ థింగ్ ఏంటి అంటే స్ట్రెస్ అనేది. సో మంచి లైఫ్ స్టైల్, మంచి ఫుడ్ తినడం, విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం. విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫుడ్ అంటే కివీస్ కానీ, ఆరెంజెస్ కానీ, గువావాస్ కానీ, లేకపోతే లెమన్స్ కానీ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం వల్ల వూండ్ హీలింగ్ కెపబిలిటీ తొందరగా పెరుగుతుంది. అండ్ ఏదైతే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా మంచిగా పెరుగుతుంది. దాంతోపాటు మంచి విటమిన్ డి. గుర్తుపెట్టుకోండి, సోరియాసిస్ వచ్చిన తర్వాత సన్ ఎక్స్పోజ్ అవ్వకూడదు అని అంటే మిట్ట మధ్యాహ్నం సన్ లో ఎలాంటి ఫిజికల్ బ్యారియర్స్ అంటే ఒక అంబ్రెల్లాను, ఒక స్కార్ఫ్, ఒక హ్యాట్ లేకుండా డైరెక్ట్ గా వెళ్ళకుండా విత్ ఫిజికల్ బ్యారియర్స్ వెళ్ళొచ్చు. బట్ మోస్ట్ ప్రిఫరబుల్ ఏంటి అని అంటే సన్ ఎక్స్పోజర్ ఉండాలి మనిషికి. ఎవ్రీ హ్యూమన్ నీడ్స్ వైటమిన్ డి. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ సన్ ఎక్స్పోజర్ వల్ల సోరియాసిస్ ఫ్లేర్ తగ్గుతుంది. మిట్ట మధ్యాహ్నం మాత్రం వెళ్ళకూడదు. ఈవినింగ్స్ అండ్ మార్నింగ్స్ మంచిగా సన్ ఎక్స్పోజర్ ఉంటే, హెల్దీ సన్ ఎక్స్పోజర్ ఉంటే వైటమిన్ డి లెవెల్ పెరిగి మంచిగా సోరియాసిస్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. సింథటిక్ ఫైబర్స్ అనేవి వేసుకోకూడదు. సో న్యాచురల్ గా ఉండే కాటన్, ఖాదీ క్లోత్స్ వేసుకోవడం వల్ల ఈ ఫ్లేరప్ ఏదైతే ఉందో అది బాగా తగ్గుతుంది. అండ్ ఉన్న ఇచ్చింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇచ్చింగ్ ఉన్నప్పుడు ర్యాష్ గా గోకేయడం, స్క్రాచింగ్ చేయడం కాకుండా వాజ్లిన్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, ఆయిల్స్ కానీ అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, దెర్ ఇస్ అన్ ఆయిల్ కాల్డ్ స్క్వాలిన్ ఆయిల్. ఇది ఆల్మోస్ట్ మన న్యాచురల్ సీబమ్ కి సేమ్ కన్సిస్టెన్సీ లో ఉంటుంది. కాబట్టి స్క్వాలిన్ ఆయిల్ ని మనము ఆన్ లాంగర్ టర్మ్ యూజ్ చేస్తే ఈ సోరియాటిక్ ఫ్లేర్ అప్ కూడా చాలా మటుకు తగ్గుతుంది. స్నానం చేసేటప్పుడు కూడా వేడి వేడి నీళ్ళతో స్నానం చేయకుండా నులివెచ్చని నీళ్ళు అంటే లూక్ వామ్ వాటర్ తో స్నానం చేయడం వల్ల ఎక్కువగా ఈ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోకుండా స్కిన్ లో వాటర్ బ్యారియర్ మెయింటైన్ అవుతుంది. అండ్ ఆల్సో స్కిన్ కూడా హెల్దీ అవుతుంది. అండ్ సూన్ ఆఫ్టర్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద షవర్ ఖచ్చితంగా ఒక మంచి బాడీ ఆయిల్ తోటి బాడీ అంతా మసాజ్ చేసుకుంటే ఈ సోరియాటిక్ ఇచ్చింగ్ అండ్ ఫ్లేరింగ్ అండ్ ఫ్లేకింగ్ కూడా చాలా మటుకు తగ్గుతుంది. నౌ కమింగ్ టు ద నెగ్లెక్ట్ పార్ట్. ఒకవేళ కనుక మీరు సోరియాసిస్ సఫర్ అవుతూ ఉంటే, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఎలాంటి వాటికి ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, సోరియాసిస్ అనేది ఒక స్కిన్ డిజార్డర్ మాత్రమే కాదు, ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ విచ్ కెన్ కాజ్ సోరియాటిక్ ఆర్థరైటిస్. సరిగ్గా మనం కేర్ తీసుకోకపోతే ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దురద ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత స్కేలింగ్ ఎక్కువైపోతుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డిజార్డర్, ఇవన్నీ కామన్. దీంతో పాటు ఇంకేమవుతుంది అంటే సిస్టమిక్ గా ఆర్థరైటిస్ అంటే ఈ జాయింట్ స్పేసెస్, ఈ జాయింట్స్ లో మనకి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల డిఫార్మిటీస్ కూడా ఏర్పడే ఛాన్స్, అంటే చేతులు ఇలా ఉండిపోవడం, అది కూడా సరిగ్గా కేర్ తీసుకోకపోతే డిఫార్మిటీస్ ఫామ్ అవడం అనేది జరుగుతుంది. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ తో పాటు ఇట్ హ్యాస్ అ సర్టన్ ఎఫెక్ట్ ఆన్ హార్ట్. సో హార్ట్ మీద కూడా లైక్ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది మనకి హార్ట్ మీద కూడా కొంచెం ప్రెజర్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ప్రోగ్నోసిస్ లో, అంటే వెంటనే సోరియాసిస్ వచ్చినట్టు హార్ట్ డిసీజ్ వచ్చేస్తుంది అంటే అలా కాదు. టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఇలాగా ఉంది, దాని ప్రోగ్నోసిస్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఏమి తీసుకోకపోతే ఏమవుతుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. సో అందరికీ వచ్చే ఛాన్స్ లేదు. బట్ సర్టన్ కైండ్స్ ఆఫ్ సోరియాసిస్ లో ఇఫ్ అండర్ ట్రీట్మెంట్ లేదు అని అంటే, మేనేజ్ అవ్వట్లేదు అని అంటే, ఇట్ క్యాన్ లీడ్ ఇన్ టు సర్టన్ హార్ట్ డిసీజెస్ ఆల్సో. అండ్ ఇట్ కెన్ ఆల్సో బి అ ట్రిగర్ ఫర్ డయాబెటీస్ ఆల్సో. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దాట్, మన సిస్టమిక్ హెల్తీ డిసీజెస్ ఆర్థరైటిస్ తో పాటు పెయిన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇచ్చింగ్, బర్నింగ్, ఇది సివియారిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్ది పెయిన్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సోరియాసిస్, డు నాట్ నెగ్లెక్ట్ ఇట్. మీరు కనుక సోరియాసిస్ సఫర్ అవుతూ ఉంటే, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అ ప్రాపర్ క్యూర్, దెన్ ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్. మీరు ఒకవేళ నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ us ఇన్ పర్సన్. అలా కాకుండా ఒకవేళ మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో
ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ ద డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ డన్, ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్తాము. మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ని మా దగ్గర షేర్ చేయొచ్చు. వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇండియాలో ఉంటే కనుక 3 to 4 బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది. యూఎస్ఏలో ఉంటే కనుక 3 to 5 బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది. అలా కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా, అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా 4 to 8 బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ మా మెడిసిన్స్ మీకు డోర్ స్టెప్ వరకు రీచ్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ అనమాట. మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ కానీ, వాట్సాప్ కానీ, మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ www.fidicus.com ని ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక సోరియాసిస్ తో సఫర్ అవుతున్నారు, లేదంటే ఏదైనా స్కిన్ డిసీజెస్ తో సఫర్ అవుతున్నారు, ఎందుకు ఫిడికస్ హోమియోపతిని ఆప్ట్ చేయాలి అని అంటే, ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ 3 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఆల్రెడీ సోరియాసిస్ కేసెస్ అండ్ ఎగ్జిమా కేసెస్, ఇంకా స్కిన్ డిసీజెస్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి, ఎలాంటి వాటితో సఫర్ అవుతున్నారు అన్ని కేర్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో పర్సనల్ కేర్, లైక్ మీకు ఎవరైనా అపోహలున్నా, మిత్స్ ఉన్నా, భయాలున్నా క్లియర్ చేసుకుంటూ మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ క్యూర్, దెన్ అవుట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.